అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి కఫా వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లదీన ఇస్తఫా అమ్మా బఅద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. త్రాసును తేలికగా చేసే పాపకార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో మూడవది ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటపై, ఆయన ఆదేశంపై ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం. మహాశివులారా, ఇది కూడా మహాఘోరమైన పాపం. దీనివల్ల మన పుణ్యాలన్నీ కూడా, సత్కార్యాల సత్ఫలితాలన్నీ కూడా నశించిపోయి మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. సూర హుజరాత్ ఆయత్ నంబర్ 1లో అల్లాహు తఆలా విశ్వాసులందరికీ ఇచ్చిన ఆదేశం ఏమిటంటే, యా అయ్యుహల్లదీన ఆమను లా తుకద్దిము బైన యదయిల్లాహి వ రసూలిహి. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ మరియు ప్రవక్త కంటే ముందుగా ఉండకండి. మన విశ్వాసులం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను అనుసరిస్తూ ఉండాలి. కానీ వారికంటే ముందుగా, ఆదేశం లభించకముందే మన ఇష్టానుసారం ఏదైనా చేయడానికి, ఆదేశం వచ్చిన తర్వాత దాన్ని అనుసరించకుండా మన అభిప్రాయాలను మనం అనుసరించడానికి ఏమాత్రం అనుమతి మనకు లేదు. ఆ తర్వాత సూర హుజరాత్లోని ఆయత్ నంబర్ 2ను గమనించండి. అందులో ఇవ్వబడిన హెచ్చరిక ద్వారా భయకంపితులై అలాంటి చేష్టలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేయాలి. యా అయ్యుహల్లదీన ఆమను లా తర్ఫఉ అస్వాతకుం ఫౌక సౌతిన్ నబీ. ఓ విశ్వాసులారా, ప్రవక్త మాట కంటే, ప్రవక్త స్వరము కంటే మీ స్వరం అనేది ఎత్తుగా ఉండకూడదు. వలా తజ్హరు లహు బిల్ కౌల్ కజహరి బాదికుం లిబాదిన్. మరియు మీరు పరస్పరం ఎలానైతే ఒకరు మరొకరిని పిలుచుకుంటారో అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రవర్తించకండి. అన్ తహ్బత అఅమాలుకుం వ అంతుం లా తష్ఉరూన్. చివరికి మీరు చేసే ఈ దుష్కార్యం వల్ల, మీరు ప్రవక్త స్వరంపై మీ స్వరాన్ని ఎత్తడం వల్ల, పరస్పరం మీరు ఎలా పిలుచుకుంటారో అలా ప్రవక్తను పిలవడం ద్వారా మీ సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అది మీకు తెలియకుండానే జరగవచ్చు. అంటే మీ ఈ పాపం వల్ల మీ సత్కార్యాలు నశించిపోతున్నాయి అన్న విషయం మీకు తెలియకుండానే ఇదంతా జరగవచ్చు. అల్లాహు అక్బర్! ఎంత భయంకరమైన విషయం గమనించండి. ప్రవక్త స్వరంపై మన స్వరాన్ని ఎత్తడం, ప్రవక్త మాటపై మన మాటను పెంచడం, పరస్పరం పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవడం, దీనివల్ల మనకు తెలియకుండానే మన సత్కార్యాలు వృధా అవుతున్నాయి. అంటే ఇక ఎవరైతే తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాన్ని విడనాడుతున్నారో, ప్రవక్త ఆదేశం ఒకటి ఉంది అంటే తనకిష్టమైన నాయకుడు, తనకిష్టమైన ఇమాం, తనకిష్టమైన పీర్, తనకిష్టమైన మొలిసాబ్ వారి యొక్క ఫత్వాలు ఇంకో రకంగా ఉంటే ప్రవక్తను వదిలేసి వారినే అనుసరిస్తున్నారో వారి యొక్క సత్కార్యాలు వృధా కావా? అలాంటి వారు భయపడే అవసరం లేదా? ఈ రోజుల్లో మనలోని ఎంతోమంది సోదరులు ఒకవైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం, మరోవైపు మన తాత ముత్తాతల విధానం, మన యొక్క దురాచారాలు, మన యొక్క గ్రామ చట్టాలు ఈ విధంగా ఉంటాయి. ప్రవక్తను వదిలేసి వాటిని అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఏ నష్టంలో పడరు అని ఏదైనా మన దగ్గర దమానత్ ఉందా? అందు గురించి మనం ఈ ఆయతులు చదివిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాశివులారా, మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు అని ప్రమాణం చేయడం. అల్లాహు అక్బర్! ఒకసారి ఈ హదీసును గ్రహించండి. హజరత్ జుందుబ్ రదియల్లాహు తను ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు ఫులాన్, నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు, మన్నించడు అని. అప్పుడు అల్లాహు తాలాకు చాలా కోపం వచ్చింది. అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యాడు. ఫలానా వ్యక్తిని అతనికి నా క్షమాపణ లభించదు అని, నా వైపు నుండి అతన్ని కరుణించడం జరగదు అని ప్రమాణాలు చేసేటువంటి అధికారం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని క్షమించాను, మరియు ఇలాంటి ప్రమాణాలు చేసే వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేశాను. అల్లాహు అక్బర్. గమనించారా ఇంత భయంకరమైన విషయము? అయితే మహాశివులారా, అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలను, మన్నింపు క్షమాపణలను మనం మన చేతిలో, మన అధికారంలో తీసుకోకూడదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, సోదరా, ఇలాంటి తప్పు చేసే వారిని అల్లాహ్ క్షమించడు అని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసే వారిని అల్లాహ్ శపిస్తాడని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ నరకంలో ప్రవేశింపజేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ స్వర్గంలో పంపడం లేదు అని చెప్పడం జరిగింది. ఇలాంటి బోధన మనం చేయాలి. కానీ నువ్వు ఈ తప్పు చేస్తున్నావా, నిన్ను అల్లాహ్ క్షమించడు. అల్లాహ్ నీకు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకునే అధికారమే, అటువంటి భాగ్యమే ప్రసాదించడు. ఇట్లాంటి ఆదేశాలు మనం జారీ చేయకూడదు. ఒకరిని అల్లాహ్ యొక్క క్షమాపణ పట్ల నిరాశకు గురి చేయకూడదు. ఒకవేళ ఇదే ప్రమాణాలు చేసుకుంటూ నిన్ను ఎన్నటికీ అల్లాహ్ క్షమించడు అని అంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతను ఆగ్రహానికి గురి అయి ఇలాంటి వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేస్తాడు. అల్లాహు అక్బర్. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాశివులారా, త్రాసును తేలికగా చేసే పాపాల్లో అసర్ నమాజును వదులుకోవడం. అల్లాహు అక్బర్. అసర్ నమాజ్ అల్లాహ్ రేయింబవలలో రాత్రి పగళ్ళలో 5,000 నమాజు మనపై విధిగా వించాడు. 5 నమాజుల్లో ఒకటి మధ్యలో ఉన్న నమాజ్ అసర్ నమాజ్. ఎవరైతే అసర్ నమాజ్ వదిలేస్తారో వారి యొక్క పాపాలు, అసర్ నమాజ్ వదలడం, దీనివల్ల వారి యొక్క సత్కార్యాలు వృధా అయిపోతాయి. శ్రద్ధ వహించండి ఈ హదీతుపై. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ తరక సలాతల్ అస్రి ఫకద్ హబిత అమలుహు. ఎవరైతే అసర్ నమాజ్ను విడనాడుతారో వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. ఈ అసర్ నమాజ్ ఎంత ముఖ్యమైనదంటే, హాఫిదు అలా సలవాతి వస్సలాతిల్ ఉస్తా వకూము లిల్లాహి ఖానితీన్ అని అల్లాహు తాలా ఖురాన్లో ఆదేశం ఇచ్చాడు. మీరు అన్ని నమాజులను పాబందీగా చేస్తూ ఉండండి, కానీ మధ్యలో ఉన్న నమాజు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇందులో మధ్యలోని నమాజ్ అంటే అసర్ నమాజ్ అని ఎన్నో హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. అబూ ములైహ్ రహిమహుల్లా చెప్పారు, మేము ఒక సందర్భంలో ఒక యుద్ధంలో ఉన్నాము. గమనించండి, యుద్ధంలో ఉన్నప్పుడు ఎంత మనిషి బిజీగా ఉంటాడో. అటువైపు నుండి శత్రువుల బాణాలు, శత్రువుల వైపు నుండి ఆయుధాలు మన మీదికి వచ్చి పడే, మన ప్రాణాలు పోయే అటువంటి భయం క్షణం ఉంటుంది. అబూ ములై అంటున్నారు, మేము ఒక యుద్ధంలో హజరత్ బురైదా రదియల్లాహు తాలా అన్హు వెంట ఉన్నాము. అసర్ నమాజ్ సమయం ప్రవేశించింది. అప్పుడు బురైదా రదియల్లాహు తాలా చెప్పారు, అసర్ నమాజ్ మీరు చేసుకోండి, ఇందులో ఆలస్యం చేయకండి. ఎందుకంటే నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను, మన్ తరక సలాతల్ అస్రి ఫకద్ హబిత అమలుహు. ఎవరైతే అసర్ నమాజ్ విడినాడారో, ఎవరైతే అసర్ నమాజ్ వదిలేశారో వారి యొక్క సర్వ సత్కార్యాలు వృధా అయిపోయాయి. దీని గురించి మనల్ని భయకంపితులుగా చేసే హదీత్ కూడా ఉంది. సహీ బుఖారీలోని హదీత్ హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
అల్లదీ తఫూతుహు సలాతుల్ అస్రి కఅన్నమా ఉతిర అహ్లుహు వమాలుహు. ఎవరి అసర్ నమాజ్ తప్పిపోయినదో, ఎవరైతే అసర్ నమాజ్ చేయలేకపోయారో వారు ఎలాంటి వారంటే వారి యొక్క సొమ్ము, ధనము, ఆస్తి పాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయినటువంటి వాడు. అల్లాహు అక్బర్. ఎప్పుడైనా ఈ బాధ మనకు కలిగిందో ఒక్కసారి ఆలోచించండి. అటు నమాజ్ టైం అయింది, ఇటువైపున కొడుకుకు చాలా జ్వరం వచ్చింది అంటే మనం నమాజును వదులుకొని కొడుకును ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని కోరుకుంటాము. ఇక ఎవరి ఆస్తుపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయారో అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అసర్ నమాజ్ కూడా తప్పిపోయినప్పుడు అంత బాధ మనకు కలిగిందా? ఎంత బాధనైతే మన ఆస్తి పాస్తులు, మన ఆలు పిల్లలు అందరూ నశించిపోయినప్పుడు కలుగుతుందో అలాంటి బాధ ఏదైనా ఒక్క నమాజ్ మిస్ అయినప్పుడు మనకు కలిగిందా? అందుగురించి మహాశివులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర సత్కార్యాలన్నిటినీ కూడా వృధా చేసుకోకుండా నమాజ్ కాపాడుకుంటూ మనం ఇతర సత్కార్యాలను కూడా కాపాడుకోవాలి. అల్లాహు అక్బర్. మన త్రాసు బరువును తగ్గించేసి తేలికగా చేసే పాపాల్లో మరో భయంకరమైన పాపం ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడటం లేదు కదా అని భావించుకుంటూ ఉన్నప్పుడు అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడడం. దీనివల్ల కూడా మన ఇతర సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎంతమంది మనలోని ఎంతమంది పరిస్థితి ఇలా గురి అయి ఉంది. ఒక్కసారి ఈ హదీసును మీరు చాలా శ్రద్ధగా వినండి. దీనిని అర్థం చేసుకొని ఇందులో చూపబడిన నష్టాలకు దూరంగా ఉండేటువంటి సద్భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక. హజరత్ సౌబాన్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన ఈ హదీస్, దీనిని మనం మన ఈ చెవులతోనే కాకుండా హృదయంలో ఉన్నటువంటి చెవులతో శ్రద్ధగా విని ఉంటే ఈ హదీస్ మనలోని నిద్రలో ఉన్న వారిని నిద్రల నుండి మేలుకొల్పుతుంది. అశ్రద్ధలో ఉన్న వారి యొక్క అశ్రద్ధతనాన్ని దూరం చేసేస్తుంది. అంతటి భయంకరమైన హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, లఅలమన్న అక్వామం మిన్ ఉమ్మతి యఅతూన యౌమల్ కియామతి బిహసనాతిన్ అంసాల జిబాలి తిహామా. నేను నా అనుచర సంఘంలోని కొందరిని గుర్తుపడతాను. వారు నాకు తెలుసు. వారు తిహామా నగరంలోని పర్వతాల మాదిరిగా సత్కార్యాలను తీసుకొని ప్రళయ దినాన హాజరవుతారు. అరబ్బులో తిహామా కొండలు చాలా ఫేమస్. అలాంటి కొండల మాదిరిగా పుణ్యాలు చేసుకొని వస్తారు ప్రళయ దినాన. కానీ ఏమవుతుంది? ఫయజఅలుహల్లాహు హబాం మన్సూరా. కానీ అల్లాహు తాలా వాటిని దుమ్ము ధూళి వలె చేసేస్తాడు. ఈ భయంకరమైన విషయం విని సౌబాన్ రదియల్లాహు తాలాను అడిగారు, ప్రవక్త, వారు ఎలాంటి వారు? వారి గుణం ఏమిటి? వారి గురించి ఏదైనా స్పష్టంగా తెలపండి. మాకు తెలియకుండానే మేము అలాంటి వారిలో కలిసిపోకుండా ఉండడానికి మేము జాగ్రత్త పడతాము అని విన్నమించుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వారు మీ సోదరులే, మీ వంశం వారే. వారు రాత్రి వేళల్లో నిలబడి తహజ్జుద్ నమాజులు చేసే అటువంటి వారు. మీరు ఎలా తహజ్జుద్ నమాజ్ చేస్తున్నారో అలా వారు కూడా తహజ్జుద్ నమాజ్ చేసేవారు. కానీ
ఒంటరిగా ఉండి అల్లా నిషేధించిన వాటికి పాల్పడే అవకాశం దొరికితే వాటికి దూరంగా ఉండడానికి బదులుగా ఆ నిషిద్ధ కార్యాలకు పాల్పడేవారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్స్, ఒక హాస్టల్లో ఉన్నవారు కూడా, ఒక చోట పనిచేసే వాళ్ళు కూడా హెడ్ ఫోన్స్ చెవులలో పెట్టుకున్నారు, పైనుండి చెద్దరు కప్పుకున్నారు, లోపలి నుండి స్మార్ట్ ఫోన్స్ ఆన్ చేసుకుంటూ ఇష్టమైన చిత్రాలు చూసుకుంటూ, పాపకార్యాలు చూసుకుంటూ, పక్కన ఎవరు కూడా వినడం లేదు, పక్కన ఉన్నవారు ఎవరు చూడడం లేదు. ఈ విధంగా ఈరోజు జరుగుతున్న, సామాన్యంగా ఈరోజు జరుగుతున్న ఇటువంటి పాపాలు, అక్రమ సంబంధాలు పెట్టుకొని వారితో ఒంటరితనాల్లో కలుసుకోవడం, ఎవరు చూడడం లేదు కదా అని ప్రత్యేక కోడ్ వర్డ్లలో వారితోని మాట్లాడుకోవడం, ఇంకా ఇలాంటి ఎన్నో దుష్కార్యాలు ఈనాటి సమాజంలో ప్రబలిపోతూ ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం బయటికి వచ్చినా దానిని ఏదో రకంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం. అల్లాహు అక్బర్. మహాశయులారా, అల్లా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఎంతటి భయంకరమైన హదీస్ ఇది! చూడడానికి నమాజులు చేస్తూ ఉండడం, వేరే సత్కార్యాలు చేస్తూ ఉండడం, ఒక మంచివాడుగా ప్రజల్లో పేరు పొందడం, కానీ ఒంటరిగా ఉండి పాపాలు చేసే అవకాశం వస్తే ఏమాత్రం జంకకుండా, వెనుక ఉండకుండా, అల్లాతో భయపడకుండా అలాంటి నిషిద్ధ కార్యాలకు పాల్పడడం, ఇది మన సత్కార్యాలన్నిటినీ వృధా చేసేస్తుంది. మహాశివులారా, మన సత్కార్యాలను వృధా చేసి మన త్రాసును తేలికగా చేసే పాపకార్యాల్లో 7వది కుక్కను పెంచడం. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎందరో ముస్లింల ఇళ్లల్లో కూడా పిట్టి అని, ఇంకా ఏదేదో పేర్లతో, రకరకాల ఎంతో అందమైన ముద్దుగా ఉన్నటువంటి పేర్లతో కుక్కలను పిలుచుకుంటూ, పెంచుకుంటూ, వారిని తమ ఒడిలో తమ పిల్లల మాదిరిగా ఉంచుకుంటూ ఇలా వారిని పోషిస్తున్నారు. ఈ రోజుల్లో ఎంతోమంది తమ సొంత పిల్లలను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నట్లుగా కుక్కను పెంచుకుంటున్నారు. ఎంతో ముద్దు ముద్దు పేర్లతో వారిని పిలుచుకుంటూ వారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నారు. ఈ విధంగా మహాశివులారా, ముందే పుణ్యాలు, సత్కార్యాలు చాలా తక్కువగా మనకు ఉన్నాయి అంటే ఇలాంటి పాపకార్యాల వల్ల మరింత మనం ప్రళయ దినాన నష్టపోతాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మనిత్తఖద కల్బన్ ఇల్లా కల్బ జర్ఇన్ ఔ గనమిన్ ఔ సైదిన్ యన్కుసు మిన్ అజ్రిహి కుల్ల యౌమిన్ ఖీరాత్. ఎవరైతే కుక్కను పెంచుతారో వారి యొక్క పుణ్యాల్లో ప్రతిరోజు, గమనించండి, ప్రతిరోజు ఒక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి. ఒక ఖీరాత్ పుణ్యాలు అంటే ఎంతో తెలుసా? జనాజా నమాజ్కు సంబంధించిన విషయాల్లో మనం తెలుసుకున్నాము. ఒక ఖీరాత్ అంటే ఉహద్ పర్వతానికి సమానం. 2 ఖీరాతులు అంటే 2 ఉహద్ పర్వతాలు లేదా 2 పెద్ద పర్వతాలకు సమానం. ప్రతిరోజు ఒక ఖీరాత్ పుణ్యం తగ్గుతూ ఉంటుంది ఎవరైతే కుక్కను పెంచుతూ ఉంటారో. కానీ ఇందులో కేవలం 3 రకాల కుక్కలను పెంచే అనుమతి ఉంది. ఆ కుక్కలు కూడా సాధ్యమైనంత వరకు మన ఇంటి ఆవరణలో ఉండకుండా బయట ఉంచే ప్రయత్నం చేయాలి. ఎలాంటి 3 కుక్కలు? 1,
మనం మన తోట రక్షణ కొరకు పెంచే కుక్క అది తోటలోనే ఉండాలి, ఇంటి వద్ద ఉండకూడదు. మరొకటి, మేకల రక్షణ కొరకు మనం పెంచే కుక్క అది మేకల వద్దనే ఉండాలి, మన ఇంట్లోనికి రానివ్వకూడదు. మూడవది కల్బ సైదిన్, వేటాడడానికి, వేరే కొన్ని జంతువులను వేటాడడానికి వేట యొక్క శిక్షణ ఇవ్వబడిన కుక్కలు, సామాన్య కుక్కలు కూడా కాదు, వేట యొక్క శిక్షణ వారికి ఇవ్వబడాలి. అలాంటి కుక్కలు అవి కూడా ఇంట్లోకి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ 3 రకాల కుక్కలు పెంచడానికి అనుమతి ఉంది. ఈ 3 ఉద్దేశాలు కాకుండా ఇంకా ఎవరైనా కుక్కను పెంచుతున్నారు అంటే ప్రతిరోజు వారి యొక్క సత్కార్యాలలో నుండి ఒక ఖీరాత్ సత్కార్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఎంత నష్టానికి గురి అయిపోతామో గమనించండి. మరికొన్ని పాపకార్యాలున్నాయి, వాటి ద్వారా కూడా మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. తర్వాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.